అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి రెడీ టు ఆక్యుపై న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. ఇది కొత్త ఇల్లు అనమాట. రెడీ టు ఆక్యుపై చేసుకోవచ్చు, మనం ఈజీగా మూవ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. కొత్త ఇల్లు అండి, ఇది చాలా స్పేసియస్ ఇల్లు ఉంది. 120 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. ఇది వెస్ట్ ఫేజింగ్తో వస్తున్న హౌస్. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ ఇది పార్కింగ్ అయితే ఉంటుంది. మనకి చూడొచ్చు, పార్కింగ్ ఏరియాలో వచ్చేసరికి మనకి వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్ట్రైట్ చూసుకుంటే మనకి మెయిన్ డోర్ కనబడుతుంటుంది. అలాగే రైట్ సైడ్ మూవ్ అయితే మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లో ఉందండి. హయాత్ నగర్లోని పసుమాముల అనే ఏరియాలో ఉంది. హయాత్ నగర్ మున్సిపల్ పర్మిషన్తో హౌస్ కట్టడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్తో 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి టీవీ లాంచ్ కనబడుతూ ఉంటుంది, చూడొచ్చు మీరు. అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 69 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుందండి. అది కూడా నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అలాగే విండోకి వచ్చేసరికి మనకి గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా 3 డోర్స్ ఉన్నాయండి. గల్లీ సైడ్ డోర్, బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియాకి వెళ్ళే డోర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది టీవీ లాంజ్ ఏరియా అండి. చాలా స్పేసియస్ లాంజ్ అయితే ఇవ్వడం జరిగింది. డిజైన్ కూడా చేశారన్నమాట, చూడొచ్చు మీరు. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 120 గజాల్లో కట్టిన హౌస్ అండి. సైజ్ విషయానికి వస్తే 24/36 సైజ్లో కట్టడం జరిగిందనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 400 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, డిజైన్ కూడా చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1200 SFT అండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. టైల్స్ అయితే ఇచ్చేసారు. అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. పైన చూడొచ్చు మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది ఇక్కడ రైట్ సైడ్ మూవ్ అయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతామండి. ఇప్పుడు చాలా స్పేసియస్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి. బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అయితే మన హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ప్రాపర్టీ, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ఇది 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియాతో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇది మనకి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఇప్పుడు మన ఎంటర్ అవుతుంది వచ్చేసరికి కిచెన్ ఏరియా, దాని పక్కన పూజా రూమ్ ఉంటుంది. కిచెన్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకోవచ్చు. దాని పక్కన మనం పూజా రూమ్ చూసాం ఇందాకలా. చాలా స్పేసియస్ హౌస్ అండి. ఇది చాలా సూపర్ హౌస్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది మనం వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు. సంప్ అవైలబుల్ ఉంది, బోర్వెల్ అవైలబుల్ ఉంది. టోటల్ టెర్రస్ వ్యూ చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాను. ఇక్కడ మన స్టెప్స్ చూసుకోవచ్చు, వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ కవర్ చేశారనమాట. రూఫ్ కూడా మనకి కవర్ చేయడం జరిగింది. అలాగే టెర్రస్కి వచ్చేసరికి మనకి పిల్లర్స్ వదిలిపెట్టేశారు. నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకో మంచి ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.